మాజీ మంత్రి శంకర్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. శంకర్ రావుకు బైపాస్ సర్జరీ కావడం వల్ల అరెస్టు నిలిపివేసిన పోలీసులు భూ స్కామ్ లో శంకర్ రావును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లను అడిగి తెలుసుకున్నాం. రమేష్, మాజీ మంత్రి శంకర్ రావు అరెస్టుకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? మాజీ మంత్రి శంకర్ రావు సైబరాబాద్ పోలీసులు కొద్దిసేపు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే శంకర్ రావుకు సంబంధించి గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారం సంబంధించి శంకర్ రావు పైన ఇప్పటికే నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు కావడం జరిగింది. అతని పైన పోలీసులు ఇప్పటికే అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. అతని ఇంట్లో శంకర్ రావు అతని పైన అతని ఇంట్లో సోదాలు నిర్వహించి కొన్ని విలువైన డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే తిరిగి అతను సిటీలోకి వచ్చిన తర్వాత శంకర్ రావు డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడం జరిగింది. అయితే ఆందోళన చేస్తున్న సమయంలో అతనికి తీవ్ర అస్వస్థకు గురి కావడము, తర్వాత అతను వెంటనే కేర్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. అయితే అక్కడ తీవ్రమైన గుండెపోటు రావడంతో శంకర్ రావుకు బైపాస్ సర్జరీ చేశారు. దాని తర్వాత కొద్ది రోజుల క్రితమే శంకర్ రావు బయటికి రావడం జరిగింది. అయితే అతను పూర్తిగా కోలుకొని బయటికి రావడం జరిగింది. అయితే శంకర్ రావు పైన గతంలోనే హైకోర్టు ఒక స్టే కూడా హైకోర్టు శంకర్ రావు అరెస్ట్ చేయాలని చెప్పి ఒక ఆర్డర్ కూడా పాస్ చేసింది. దానిపైన స్టే కూడా ప్రయత్నించారు శంకర్ రావు. అయితే అది స్టే రాకపోవడంతో పోలీసులు అతను అరెస్ట్ చేసేందుకు సిద్ధం చేశారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే నేరేడ్మెట్తో పాటు అల్వాల్ ఏసీపీ గణేష్ రెడ్డి నేతృత్వంలో ఒక బృందం పూర్తిగా శంకర్ రావు ఇంటికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు శంకర్ రావు చేరుకొని అతన్ని అదుపులో తీసుకుంటారు ప్రస్తుతానికి. అయితే అతను శంకర్ రావు పోలీసుల వెంట వెళ్లేందుకు నిరాకరిస్తున్న ప్రస్తుతానికి శంకర్ రావుకు పోలీసుల మధ్య కొద్దిగా వాగ్వివాదం జరుగుతూనే ఉంది. దేవి, రమేష్, శంకర్ రావు మీకు కాంటాక్ట్ లోకి వచ్చారా? గతంలోనే అజ్ఞాతం వీడి వచ్చిన శంకర్ రావు నేను న్యాయ పోరాటానికి సిద్ధం, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ప్రస్తుతం ఆయన మీకు అందుబాటులో ఉన్నారా? శంకర్ రావు ప్రస్తుతానికి పోలీసుల అదుపులో శంకర్ రావు ఉండడం జరిగింది కాబట్టి శంకర్ రావు పోలీసుల అదుపులో నేపథ్యంలో మన కాంటాక్ట్ లోకి రాలేదు. ప్రస్తుతానికి శంకర్ రావు పోలీసులతో వాగ్వివాదం దిగడం జరుగుతున్నది. అతను శంకర్ రావు కుటుంబ సభ్యులతో పాటు కార్యకర్తలు కూడా అతన్ని తీసుకోపోకుండా పోలీసులు వారిస్తున్నారు. అయితే కింద పెద్ద ఎత్తున ఇప్పటికే అక్కడి కార్యకర్తలు అతని కుటుంబ సభ్యులు చేరుకోవడం జరిగింది. శంకర్ రావును అతన్ని ప్రశ్నిస్తామని చెప్పి ఒకవైపు చెప్తున్న పోలీసులు అతను అదుపులో తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి శంకర్ రావు ఇంటి వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉందని చెప్పవచ్చు. రమేష్, అసలు ఈ కేసు నేపథ్యం ఏంటి? దేవి, నేరేడ్మెట్లోని గ్రీన్ ఫీల్డ్స్ అనే భూముల వ్యవహారం సంబంధించి మొత్తం 80 ఎకరాల స్థలం ఉంది. ఈ భూములకు సంబంధించి సమదేనంటూ శంకర్ రావుతో పాటు శంకర్ రావు సోదరులు కలిసి ఈ ల్యాండ్ సమదేనంటూ అక్కడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఆ గ్రీన్ ఫీల్డ్స్ లో ఎవరైతే నివాసాలు ఏర్పరుచుకున్నారో వాళ్ళందరూ కలిసి శంకర్ రావుతో పాటు శంకర్ రావు సోదరులకు అగెన్స్ట్ గా కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే దీనిపైన సివిల్ కోర్టులో వీళ్లకు అనుకూలంగా గ్రీన్ ఫీల్డ్స్ అనుకూలం రావడంతో హైకోర్టుకు శంకర్ రావుతో ఫ్యామిలీ కూడా హైకోర్టుకు అప్పీల్ వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి శంకర్ రావు పైన ఒక కేసు ఇప్పటికే నేరేడ్మెట్ పోలీసులో కేసు నమోదైంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా గ్రీన్ ఫీల్డ్స్ భూమిల యజమానులు కావచ్చు, అక్కడ నివాసాలు ఏర్పరుచుకున్న యజమానుల ఎగెనెస్ట్ గా ఈ శంకర్ రావు పైన కేసు ఉంది కాబట్టి ఆ కేసుకు సంబంధించి అతని పైన ఇప్పటికే కేసు నమోదైంది. దానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే శంకర్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించి కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం, తర్వాత శంకర్ రావు ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అయితే చివరికి ఇప్పటికీ ఎట్టకేలకు శంకర్ రావు పూర్తిగా కోలుకున్నారని సమాచారం తెలుస్తున్న పోలీసులు అతన్ని ప్రస్తుతానికి అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ రమేష్, ఈ ఇష్యూతో మనతో మాట్లాడడానికి ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, చెప్పండి, గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో శంకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అతని ఇంటి వద్ద కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నట్టుగా మనకు రమేష్ అప్డేట్ చేస్తున్నాడు. మీ దగ్గర ఉన్న తాజా వివరాలు ఏంటి? ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? కొద్దిసేపటి క్రితమే సైబరాబాద్ లోని అల్వాల్ పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు. నేరేడ్మెట్ పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు. ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్టుగా సమాచారం ఇచ్చారు. ఆ సమయంలోనే మనతో ఆయన మొబైల్లో మాట్లాడారు. తనను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేనని చూడకుండా తన పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్నారు, తన బట్టలు కూడా చింపేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారంటూ ఆయన వాపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. ప్రస్తుతం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కొంతసేపు విచారించేటువంటి అవకాశం ఉంది. ఈయన గ్రీన్ ఫీల్డ్ వ్యవహారంలో ఇతని పైన అనేకమైనటువంటి అభియోగాలు ఉన్నాయి. ఆ స్థలాన్ని కబ్జా చేశారు. ఈయనతో పాటు ఈయన సోదరుడు కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ బాధితులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే విధంగా
శంకర్రావు వ్యవహరించారన్నది ఈయన పైన ప్రధానమైనటువంటి అభియోగం. ఈ నేపథ్యంలోనే 4 నెలల క్రితం ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. ఆ సమయంలో శంకర్రావు బయటికి వెళ్లారు, మహారాష్ట్ర వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లోకి సుమారు 3-4 గంటల పాటు సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి. కొన్ని ఫైళ్లను కూడా వాళ్ళు సైబరాబాద్ పోలీసులు తీసుకువెళ్లారు. ఆ తర్వాత శంకర్రావు హఠాత్తుగా డీజీపీ కార్యాలయం ముందు బైఠాయించి తన పట్ల తన ఇంట్లోకి పోలీసులు అక్రమంగా చొరబడ్డారు, తన ఇంట్లో విలువైనటువంటి సామాగ్రిని కూడా వాళ్ళు తీసుకెళ్లినటువంటి పరిస్థితి, తన ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆయన డీజీపీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి హైడ్రామా కొనసాగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన కొంత అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత సుమారు 2-3 నెలల పాటు ఆయన ఇంట్లోనే ఉండి మీడియాతో కూడా మాట్లాడకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈ మధ్యలోనే కొంత ఆయనకు కుదుట పడింది, మళ్ళీ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన సిఎల్పి కూడా వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో కూడా ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చి తీరుతుంది, లేకపోతే 2014లో తాను ఎన్నికల్లో పోటీ చేయనంటూ కూడా ఒక కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసులు కూడా ఇతన్ని అరెస్ట్ చేసి విచారించాలని కొద్ది రోజులుగా భావిస్తున్నటువంటి పరిస్థితి. గతంలోనే హైకోర్టు ఈయన పెట్టుకున్నటువంటి పిటిషన్ కు సంబంధించి కూడా వెకేట్ చేసింది. ఆ తర్వాత ఈయనను ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అరెస్టు చేస్తారనేటువంటిదే భావించారు. కానీ ఈ మధ్యలో కొంత గ్యాప్ రావడంతో పోలీసులు కొంత క్లారిటీ దీనికి సంబంధించి, ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ మంత్రిగా మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి ఆయన అరెస్ట్ విషయంలో కొంత వెనకడుగు వేసినప్పటికీ కూడా మళ్ళీ ఈ కేసులో గ్రీన్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి వ్యవహారం మరోసారి ముందుకు వచ్చిన నేపథ్యంలో శంకర్రావును కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి మళ్ళీ ఇవాళ ఆయనను కోర్టులో హాజరుపరుస్తారా లేక విచారణకు సంబంధించి ఆయనను ఒక ప్రత్యేక ప్రాంతంలోకి తీసుకెళ్లి విచారణ సాగిస్తారనేటువంటిది కొద్దిసేపటి తర్వాత మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా శంకర్రావు అరెస్టు అనేది కొంత సంచలనం రేపేటువంటి అంశమే, ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయన మీడియాలో వచ్చేటువంటి వ్యక్తి. దానికి సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన స్పీచ్లు ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే తన పైన కక్ష కట్టి పోలీసులు ఈ విధంగా వ్యవహరించారంటూ కూడా శంకర్రావు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రీన్ ఫీల్డ్ వ్యవహారంలో ఈయన పైన అనేకమైనటువంటి అభియోగాలు ఇప్పటికే నమోదైనటువంటి పరిస్థితి. విలువైనటువంటి భూమిని వీళ్ళు కబ్జా చేసి శంకర్రావు సోదరుడు కబ్జా చేశారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. ఈ నేపథ్యంలోనే వాళ్ళ పైన కేసులు నమోదు చేసినటువంటి నేరేడుమెట్ పోలీసులు ఇవాళ అతన్ని అరెస్ట్ చేశారు. దేవి శర్మ, శంకర్రావు మీద నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది, కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు విచారిస్తున్నారు పోలీసులు అన్నారు. ఒకవేళ వేరే ప్రాంతానికి తరలిస్తే గనక ఏపీఎస్ కి తరలించే అవకాశాలు ఉన్నాయి. ఆయన ప్రస్తుతం ప్రజా ప్రతినిధిగా ఉన్నారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన గతంలోనే తన పట్ల దురుసుగా ప్రవర్తించారు పోలీసులు అనేటువంటిది కూడా ఒక విషయాన్ని చెప్పారు. తనకు సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సెక్షన్లకు సంబంధించి తన పైన కొన్ని వివాదమైనటువంటి వ్యాఖ్యలు గతంలో ఆయన చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఆయనను అరెస్టు చేసిన తర్వాత నేరుగా కోర్టు సమయం కూడా అయిపోయింది కాబట్టి న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆయన బెయిల్ పైన వ్యక్తిగత పూచీకత్తు కింద ఏమైనా విడుదలవుతారా లేక న్యాయమూర్తి ఇచ్చేటువంటి ఆదేశాల మీదనే శంకర్రావు భవితవ్యం ఆధారపడేటువంటి అవకాశం ఉంది. ఆయన ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. కొద్ది రోజుల క్రితమే బైపాస్ సర్జరీ జరిగింది కాబట్టి ఆ నేపథ్యంలో మరి ఆయన విషయంలో న్యాయమూర్తి ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనకు కొద్దిసేపట్లో తేలిపోతుంది. దేవి, థ్యాంక్ యూ శర్మ.
గ్రీన్ఫీల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి శంకర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. శంకర్రావును జడ్జి ఇంటికి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్ రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్, మాజీ మంత్రి శంకర్రావును పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు టైం అయిపోవడంతో న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు తీసుకువెళ్తున్నట్లుగా మనకు సమాచారం అవుతోంది. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? దేవి గ్రీన్ఫీల్డ్ భూముల వ్యవహారం సంబంధించి పోలీసులు ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే శంకర్రావుని ముషీరాబాద్ నుండి తన ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నేరేడ్మెట్ చెందిన నేరేడ్మెట్ జోన్ తో పాటుగా కుషాయిగూడ తర్వాత అల్వాల్ డివిజన్ సంబంధించిన పోలీసులు పెద్ద ఎత్తున శంకర్రావు ఇంటికి రావడం జరిగింది. దాదాపుగా 15 నిమిషాల క్రితం వచ్చిన ఈ పోలీసులు అందరూ పెద్ద ఎత్తున అంటే ఒక 5 ఇన్స్పెక్టర్లతో పాటుగా ఒక ఏసీపీ తర్వాత డీసీపీ స్థాయి అధికారులందరూ కూడా వీళ్ళు ఇక్కడ శంకర్రావు ఇంటికి ఏకకాలం చేరుకున్నారు. అయితే శంకర్రావు ఇంటికి వచ్చిన తర్వాత శంకర్రావు తనని ప్రశ్నించకుండా తనకు నోటీసులు ఇవ్వకుండా మీరు అరెస్ట్ చేయడం పూర్తిగా అసంబద్ధం కాబట్టి తను ముందుగా క్వశ్చన్ చేసిన తర్వాతనే తన వివరాన్ని విన్న తర్వాతనే తను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటాయని చెప్పడం జరిగింది. అయినా వినిపించుకోకుండా పోలీసులు వెంటనే శంకర్రావుని అదుపులోకి తీసుకుని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, వెంటనే జడ్జి క్వార్టర్స్ లో లేకుంటే జడ్జి క్వార్టర్స్ లో హాజరుపరుస్తాం, లేదంటే ముందు దీన్ని వివరణ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు శంకర్రావును భారీ బందోబస్తుగా కఠిన భద్రతల మధ్య శంకర్రావుని ఆ జడ్డు క్వార్టర్స్ గా లేకుంటే ఆ నేరేడ్మెట్ పోలీసులకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న విషయం తెలియట్లేదు. ప్రస్తుతానికైతే కట్టుదిట్టిన భద్రత భారీ బందోబస్తు మధ్య శంకర్రావుని సికింద్రాబాద్ వైపుగా తరలిస్తున్నారు. అయితే శంకర్రావు అరెస్ట్ చేసినట్టుగా మాత్రం పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీనికి సంబంధించి పోలీసులు మాత్రము అనధికారికంగా మనకు తెలుస్తున్న విషయాన్ని బట్టి శంకర్రావు అరెస్ట్ చేశారు. అతన్ని మరి కాసేపట్లో జడ్జి క్వార్టర్స్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కోర్టు సమయం మించిపోయినందున అతన్ని జడ్జి ఇంటి ఎదుట హాజరుపరిచి అతన్ని రిమాండ్ తరలించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. దేవి, రమేష్, ఇందాక మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ లో ఇంటి దగ్గర కొంత గందరగోళ వాతావరణం ఉంది, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం శంకర్రావును అరెస్ట్ చేస్తున్నట్టుగా పోలీసులు కూడా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? దేవి, ప్రస్తుతానికి శంకర్రావు ఇంటి వద్ద మన రిపోర్టర్ బాలు కూడా అక్కడే ఉన్నాడు. అతని ఇంటి వద్ద పూర్తిగా పరిస్థితి ప్రశాంతంగా ఉందని చెప్తున్నాడు. అయితే శంకర్రావు శంకర్రావు తరలిస్తున్న క్యాన్వే నెంబర్ కూడా మన రిపోర్టర్ రమేష్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. శంకర్రావు గారి శ్రీమతి విశ్వశాంతి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అమ్మా. విశ్వశాంతి గారు, చెప్పండి, శంకర్రావు గారిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ధృవీకరించారా? అసలు కేసు వివరాలేంటి? మేము ఇవాళ మార్నింగ్ డాక్టర్ గారిని చెకప్ హాస్పిటల్ తీసుకెళ్లానండి. తీసుకెళ్లి ఇప్పుడే వచ్చిండ్రు. ఆయన ఇంకా భోజనం కూడా చేయలేదు. ఇంటికి హాస్పిటల్ నుంచి రాగానే ఆయన ఇంటికి కూడా వచ్చిండ్రు, అసలు భోజనం కూడా చేయలేదు. ఆయన 50 మంది పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారండి. ఈజ్ నాట్ వెల్. క్వశ్చనింగ్ అని చెప్పి తీసుకొని పోయిండ్రు. మేము అరెస్ట్ చేయడానికి రాలేదు, క్వశ్చనింగ్ అంటారు. మరి దేని గురించి అంటే ఇక్కడనే చేసుకోండి, వాట్ ఎవర్ ఇంటర్వ్యూ యూ వాంట్ టేక్ ద ఇంటర్వ్యూ ఫ్రమ్ హిమ్, యూ టేక్ ఫ్రమ్ హియర్ ఓన్లీ అని చెప్పిన. చెప్తే కూడా వినకుండా ఆయన ఆరోగ్యం బాగాలేదంటే కూడా అట్లనే తోసుకుంటే నూక్కపోయిండ్రండి. ఆయన బట్టలు కూడా వేసుకొని ఇవ్వలేదు. విశ్వశాంతి గారు హాస్పిటల్ కి వెళ్ళామంటున్నారు. ఆయన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా కూడా వాళ్ళు అట్లా చేస్తున్నారండి. We don't care about the stay order, we have to take him అని చెప్పి తీసుకెళ్లారు. విశ్వశాంతి గారు ఫ్రమ్ ద టాప్ అని అంటున్నాండి, ఫ్రమ్ సీఎం అండ్ డీజీపీ. ఓకే, విశ్వశాంతి గారు ప్రస్తుతం హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది శంకర్రావు గారికి? హెల్త్ బాగాలేదండి. అందుకే ఇవాళ మార్నింగ్ ఐ టేక్ హిమ్ టు ద డాక్టర్ ఆల్సో టు ద కేర్ హాస్పిటల్. సో డాక్టర్స్ ఏమన్నారు? డాక్టర్స్ ఏమన్నారంటే he has given the prescription and he told him to take BP కంట్రోల్ అయితే లేదు, కొంచెం he changed the medicines and asked him to take the proper medicines. విశ్వశాంతి గారు ఎటువంటి నోటీసులు చెప్పారండి? విశ్వశాంతి గారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అంటే మీరు చెప్పిన విధానం బట్టి ఆయన బట్టలు కూడా వేసుకొని ఇవ్వలేదంటున్నారు. మరి ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా కండిషన్ క్రిటికల్ గా ఉందంటున్నారు. ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఆయన తీసుకెళ్లారా? ఇచ్చారండి, అవన్నీ ఉన్నాయి, నా దగ్గరనే ఉన్నాయి. మాకు ఏ కాయిదాలు కూడా చూస్తలేరు. వాళ్ళు పట్టుకొని మూక్కొని తీసుకెళ్ళిండ్రు. విశ్వశాంతి గారు, గ్రీన్ఫీల్డ్ భూముల వ్యవహారంలో అరెస్టుకు సంబంధించి కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఏమైనా మీకు తెలుసా? ఐఎమ్ సారీ, ఐఎమ్ హిస్ డాటర్ స్పీకింగ్. నేను సుష్మితని మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి. యాక్చువల్లీ వాళ్ళకి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మాకు తెలీదు. నేను అతనికి పోలీస్ అతనికి చెప్పాను, శ్రీనివాస్, జగన్,
ఇంకొక అతను యాదయ్య గౌడ్ అని. వాళ్ళు క్లియర్ గా చెప్పాను, మేము ఇన్వెస్టిగేషన్ తో కోఆపరేట్ చేస్తాము, కానీ మాకు తెలిసినంత మటుకు స్టే ఆర్డర్ ఉంది, లెట్ మీ గెట్ అ కాపీ ఆఫ్ ద స్టే ఆర్డర్ అంటే వాళ్ళు క్లియర్ గా చెప్పారు. మాకు పై నుంచి చాలా ప్రెషర్ ఉంది, మేము ఎక్కువ పెట్టలేము, మీడియా వాళ్ళు వస్తారు, లాస్ట్ టైం లాగా మాకు ప్రాబ్లం అవుతుంది, మరి లాస్ట్ టైం లాగా అన్ని దర్వాజాలు పగలగొట్టాల్సి వస్తుంది, మాకు డీజీపీకి ఇంకా కిరణ్ గారు అనేది సీఎం గారు బాగా ప్రెషర్ పెడుతున్నారని చెప్పారు వాళ్ళు. మేము తీసుకెళ్ళాలి అతను ఎట్టి పరిస్థితులు. నేను చెప్పాను అతను ఇప్పుడే ఈ రోజు మార్నింగ్ హాస్పిటల్ నుంచి తెచ్చాము, చెకప్ చేసేసుకొని ఆయన 4:30 ఇప్పుడు లంచ్ చేశారు, ఇప్పుడు లంచ్ చేసుకొని అసలు మెడిసిన్స్ కూడా వేసుకోలేదు, ఆయన వేసుకోలేదు, ఉండండి ఒక్క నిమిషము అని చెప్తున్నా కూడా అట్లే లాక్కొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఓకే, ఓరల్ గానే చెప్పారా లేదంటే ఏమైనా నోటీస్ లాంటిది ఏమైనా చూపించారండి? ఏమి మాకు మాత్రం ఏం చూపించలేదండి, నోటీస్ చూపించలేదు, ఏం లేదు. నేను చెప్పాను చూడండి, మాకు తెలిసినంత మటుకు అసలు దీని మీద స్టే ఆర్డర్ ఏదో ఉన్నట్టుంది అని అంటే, స్టే ఆర్డర్ ఉంటే మాకు అనవసరము, అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకోమను, సస్పెండ్ చేస్తే సస్పెండ్ చేయించమను, కోర్ట్ ఆర్డర్ మేము పట్టించుకోము, వీ డోంట్ కేర్. హౌ యూ కెనాట్ కేర్ ఫర్ ద కోర్ట్ ఆర్డర్ అంటే ఏం చేస్తారు మా అంటే కోర్టు కూడా అసలు మనకి గౌరవం లేదా? గతంలో మీ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారండి. ఏంటంటే కాంగ్రెస్ ఒక పరిపాలనలో ఒక ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యేని ఎంత మంచిగా చూసుకుంటున్నారంటే సన్మానం చేస్తున్నారు అనేసి అని నేను కాంగ్రెస్ కార్యకర్తల నేతలకు అందరికి జోహార్ చెప్తున్నాను. కిరణ్ గారికి జోహార్. ఐ హ్యాట్స్ ఆఫ్ దళిత కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నందుకు, చేసిన సన్మానానికి చాలా థ్యాంక్ యూ. ఇంకేమైనా బహుమతులు ఇస్తారంటే దాన్ని కూడా వి వెల్కమ్ ఇట్, తలెత్తుకొని వెల్కమ్ చేస్తాం. ఇది ఏంటంటే ఎర్రచంద్రం ఒక కేసు విత్డ్రా చేసుకున్నందుకు చేసింది ఇది కోర్టులు, మీ న్యూస్ పేపర్లు అన్ని అక్కడ ఉన్న ప్రొసీడింగ్ చూసుకోండి. ఇది ఎందుకు జరుగుతుందో ప్రజలకు తెలుస్తుంది. మేము పిచ్చోళ్ళం కాదు, ప్రజలు అంతకన్నా పిచ్చోళ్ళు కాదు. తీసుకెళ్ళి ఏం చేస్తారు పెట్టుకోండి, శంకరాన్ని పెట్టుకోండి, సంవత్సరం పెట్టుకోండి, ఏం చేస్తారు పెట్టుకోండి, ప్రజల పిచ్చోళ్ళు కాదు. సుమిత గారు, ఇది రాజకీయ కక్ష సాధింపుగా మీరు భావిస్తున్నారా? రాజకీయ ఇది కక్షణ కాంగ్రెస్ ఒక పరిపాలనలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం ఆధారాలు ఉన్నాయి అనేసి, ఏం ఆధారాలు ఉన్నాయి చెప్తూనే ఉన్నాను. ఒక్క నిమిషం ఉండండి, మేము ఇన్వెస్టిగేషన్ తో కోఆపరేట్ చేస్తాము, స్టే ఆర్డర్ ఏదో ఉందంట ఉండండి ఒక్క నిమిషము, మేము తీసుకొని చూపిస్తాము అనేసి. ఒక్క నిమిషం ఆగండి, నేను కంప్యూటర్ లో చూపిస్తాను అంటుంటే కూడా స్టే ఆర్డర్ మేము వీ డోంట్ కేర్ అంటున్నారు. ఇక కోర్ట్ ఆర్డర్ కి వీళ్ళు కేర్ చేయకపోతే ఇంకా ఎవరికి కేర్ చేస్తారండి? సుస్మిత గారు, గతంలో కూడా పోలీసులు మాకు రక్షణ చాలా బాగుంది, అందుకే ఇట్లాంటి రోజుకొకటి ఢిల్లీ రేప్ కేసులు జరుగుతుంటాయి, కానీ న్యాయం మాత్రం జరగదు. సుస్మిత గారు, గతంలో పోలీసులు వచ్చారు, అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడు మీ ఇంట్లో సోదాలు నిర్వహించారు, అప్పుడు పోలీసుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు కదా. అరెస్ట్ వారెంట్ గతి లేదు, సెర్చ్ వారెంట్ గతి లేదు, మరి అప్పుడు చూపించమని అంటే చూపించలేదు ఎందుకే? ఇట్లాంటి హరాస్మెంట్ చేసే ప్రజలు ఏం పిచ్చోళ్ళా? ఒక్కసారి యూ కెన్ ఫూల్ అ పర్సన్ ఎవ్రీ టైమ్, బట్ నాట్ ఆల్ ద టైమ్. ఇది మాత్రం ఖచ్చితం. రేపు పబ్లిక్ అవుట్ బస్ ఎలా ఉంటుందో చూసుకోండి, ఖచ్చితంగా ప్రజలు చూ అంటారు, ఊరుకోరు కాదు.